హలో అండి. దోసకాయ పచ్చడిని టేస్టీగా రావాలంటే ఇలా కూడా ట్రై చేయండి. అన్నంలోకే కాకుండా టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుందనమాట. దీనికోసం ముందుగా పాన్‌లోనికి కొన్ని వేరుశనగ పప్పు వేసి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, ధనియాలు, మెంతులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని కూడా కొన్ని వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దోసకాయని తీసుకొని ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఒకసారి కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ప్యాన్‌లోనికి దోసకాయ ముక్కలు వేసి మూత పెట్టి 70-80% వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోనికి వేయించుకున్న ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, ఇంకా వేరుశనగ పప్పు, కొద్దిగా సాల్ట్ వేసి వీటిని ముందుగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు అందులోనికి దోసకాయ ముక్కల్ని, పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా చింతపండు కూడా వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి బౌల్‌లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవడమే. కొద్దిగా ఆయిల్‌లో తాలింపు దినుసులు, కరివేపాకు, ఒక చిటికెడు పసుపు కూడా వేసి వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ.